స్మిత్లో బ్రిడ్జి విషయంలో మళ్ళీ ఏది మంచాల అంతరం బ్రిడ్జి విషయంలో ఆయన నానా రకాలుగా మాట్లాడుతుంది. ఒకనాడేమో దివాకరక భూములే నేను చెయ్య, మరోనాడు ఇరికైన బ్రిడ్జి లెవెల్, నిన్ననేమో అప్రోచింగ్ ఇంతుంటేనే చేస్తా. ఇది డొంకదిరుడు మాటలు. సాధారణంగా మన బ్రిడ్జి కూడా శిశుమందిర్ తర్వాత దాన్ని వైడనింగ్, ఇటు శిశుమందిర్ తర్వాత వైడనింగ్, అక్కడనేమో ఆంధ్రా సైడ్ ఒక 700 మీటర్లు వైడనింగ్, అంటే ఎక్కువ. ఆల్రెడీ ఇక్కడ జంక్షన్ ఇంప్రూవ్మెంట్, ఇక్కడ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కింద చేసుకుంటూ మనకు ఆల్రెడీ 80 ఫీట్ల రోడ్ ఉంది. గతంలో ఈ బ్రిడ్జి మీద 15-20 నుంచి బ్రిడ్జిలు అయినాయి. ఎక్కడైంది? ఒకటి కలమడి కాడ బ్రిడ్జి అయింది గోదావరి మీద. అక్కడ గ్రామంలో 66, అంటే గ్రామంలో 66 ఉండి తర్వాత కూడా వైడనింగ్ చేశారు, అంటే విలేజ్ పోర్షన్. కలమడికి జగతాల పోయేది, బోర్నపల్లి రాయకాల్, అక్కడ కూడా దాదాపు విలేజ్ పోర్షన్లో 66 ఫీట్లే, తర్వాత ఎక్కువ ఉంది. తర్వాత లొకేషన్ మొదలు కాన్స్టిట్యూన్సీలో, అంటే దాదాపు 15 నుంచి ఈ బ్రిడ్జిలు కట్టడం జరిగింది ఈ గోదావరి మీద. మరి ఎక్కడ 132 లేవు అంటే ఇది శాఖ, కుంటి శాఖ ఇది. దాన్ని తీసుకొచ్చి, అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఆనాడేమన్నా ఇదికైనా బ్రిడ్జ్ అన్నారు. మనది 11 మీటర్ల బ్రిడ్జు మనం ప్రపోజ్ చేసింది తెలుసా. ఇలా ఈ బ్రిడ్జ్ ఎంత ఆయన చెప్పాను, 7.5 మీటర్లు. అని ఒక బండి అయితే ఇంకో బండి ఆగలనట. ఈ అబద్ధాల కోరు ప్రేమసాగర్ అవునాగా చెప్పని తీసేసి నేను ఇలా మంచాల ప్రజలకు, జిల్లా ప్రజలు అడుగుతున్నాయి. ఇలా అంటే కట్టే ఉద్దేశం లేదు, నువ్వు ఆ మాటలు మార్చుతున్నావు. చూపెట్టు అంటాడు, మేము చూపిస్తామా? ఈ జంక్షన్ కాడ కాస్త కోసం వైడ్ని కోసం పోతే కావచ్చు. ఈ జంక్షన్ కాడ కొంత కాస్త కోసం పోతే కావచ్చు. పుష్కరాలప్పుడు లక్షల మంది జనం బండ్లు వచ్చిన పోయినాయి. ఇబ్బంది కలిగిందా చెప్పండి? పోదా బస్సులో? నెంబర్ ఆఫ్ బస్సెస్ పోవచ్చు, కార్లు పోవచ్చు, 2 వీలర్స్ పోవచ్చు, ఆటోలు పోవచ్చు, వేల మంది పోవచ్చు. బ్రహ్మాండంగా పోతలేవా? ఓవర్టేక్ చేసి కూడా పోవచ్చు. ఇప్పుడున్న రోడ్డు, ఇప్పుడున్న సిమెంటెడ్. ఇంకా మనకు రోడ్ ఉంది. ఎంతున్నది రోడ్? అది 80 అంటే 30 ఫీట్లు, ఇంకా 15 ఫీట్లు మన రోడ్ వైడింగ్ చేసి సిమెంటెడ్ చేసుకోవచ్చు. అంటే ఇది చేసే ఉద్దేశం లేక తీసుకుపోయి ఎక్కడ పెట్టిండయా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ రోడ్ అంత ప్రాధాన్యత చెప్పండి. నువ్వు డబ్బులు అదనంగా ఆల్రెడీ రోడ్ ఉంది, బ్రహ్మాండంగా రోడ్ ఉంది, డివైడర్ ఉంది. పాత మంచాల నుంచి క్వారీ రోడ్ దాకా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్. బ్రిడ్జ్ మనం మొదలు శాంక్షన్ చేసాం 13.5 కోట్లు. అది 6 లైన్లట. అసలు రోడ్ ఏమో 4 లైన్లు. మన ఐబీ నుంచి అది 6 లైన్ అట. అది ఎక్కువ కొత్త కాంట్రాక్ట్ ఇస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని. అది ఒక పాయింట్. బ్రిడ్జి విషయంలో, అభివృద్ధి విషయంలో అని అంటుండు. ఇలా బైపాస్ రోడ్డు రాసుకొని దయచేసి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే అది ప్రతిపాదన. అంటే రోడ్డు అక్కడ ఉన్న వాళ్ళకు, మేయర్ వాళ్ళకు ఈ 2 వర్డ్స్ లెఫ్ట్ సైడ్ అందరికీ నేను స్వయంగా ఉండి కొలిచేటప్పుడు కూడా అక్కడ ఉండి వాళ్ళకు ఒక్కొక్క తాడ అంటే భూమి ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా కాలేదా? ప్రేమసాగర్ అట్లనే పోతాను, ఇట్లనే వస్తుంది కదా. రోడ్డు చేసినాం, బ్రహ్మాండంగా డివైడర్ చేసినాం. ఆ రోడ్ ఒకసారి మున్సిపల్ నుంచి 50 లక్షలు పెడితేనే వాళ్ళ కౌన్సిల్తో గగ్గోలు పెట్టించింది. 14 కోట్ల దాదాపు బ్రహ్మాండంగా రోడ్డు చేసినాం. ఎవరు చేసింది? అది దివాకర్ కదా. మేము మొదటిసారి గెలిచినప్పుడు బ్రిడ్జి కూలిపోయింది. మేము అక్కడ నిరాశ చేస్తున్నాం. కూలినాక వచ్చినాం పాత మంచాలది. నేను రావడం జరిగింది, ముఖ్యమంత్రి రావడం జరిగింది. మైకి తీసుకుని మాట్లాడినా, త్వరగా బ్రిడ్జి నిర్మాణం చేయాలి, ఆల్టర్నేట్ రోడ్డు కూడా అడిగాను. ఆనాడే ఆల్టర్నేట్ రోడ్డుకు పాత మంచాల నుంచి రంగపేట మీదుగా క్వారీ రోడ్డు దాకా దాదాపు నా గుర్తులు ఆనాడు 15 లక్షల మెటల్ రోడ్ శాంక్షన్ చేశాం. ఆల్టర్నేట్ ఇది బ్రిడ్జి అయ్యేంతవరకు అది బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్ అయింది. ఆ రోడ్ వాళ్ళు చేసిండ్రు, ఈ రోడ్ వాళ్ళు చేసిండ్రు, తిలక్ నగర్ రోడ్ వాళ్ళు చేసిండ్రు. రైల్వే స్టేషన్ నుంచి అప్ టు రాజీవ్ నగర్ మీదుగా మళ్ళీ రైల్వే ట్రాక్ దాకా ఎవరు చేసిండ్రు రోడ్? అది దివాకర్ కాదా? అభివృద్ధికి అది నిలయం కాదా చెప్పండి? అండర్ బ్రిడ్జిలు 2,
అసలు అండర్ బ్రిడ్జ్ సంగతి తెలుసా నీకు? అండర్ బ్రిడ్జ్ అయిన తర్వాత వాస్తవంగా ఆ 2 టౌన్లో మ్యాక్సిమం రేట్లు పెరిగినాయి, మ్యాక్సిమం ఇల్లు కిరాయి పోయినాయి బ్రహ్మాండంగా. రెండు అండర్ బ్రిడ్జ్లు. ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు అభివృద్ధి కాదు అదేంటిదే? అసలు ఎల్ఎంపీఎల్ లేకపోతే నీకు గోదావరి నీళ్ళు లేవు కదా, ఎల్ఎంపీఎల్ లేకపోతే బ్యాక్ వాటర్ గూడెన్ లిఫ్ట్ లేదు కదా, ఆ గూడెన్ లిఫ్ట్ దాదాపు 1,00,000 మెటీరియల్ వడ్లు పడుతుంది. ఒకవేళ బియ్యం గిట్ట హైదరాబాద్ అయితే నేను చెప్పాలి తప్ప ఇక్కడ బియ్యం కొంటే ఇక్కడ బియ్యమే. ఎమ్మెల్యే ఒకవేళ బియ్యం తింటే హైదరాబాద్ తింటే నేను చెప్పేది అలా, ఇక్కడికి కొంటే మటుకైతే ఈ గూడెన్ లిఫ్ట్. ఇవాళ నీరు నువ్వు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు తాగుతున్నావు, ఇక్కడ ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు దివాకర్ రావు రాసి పెట్టుకోండి, అది జగవీర సత్యం. ఆ నీళ్ళు వేయాలి నువ్వు తాగుతున్నావు కదా, దానికి ఒకనాడు 33 కోట్లు ఉన్నా 102 కోట్లు, దాదాపు 130 కోట్లు ఈ డ్రింకింగ్ వాటర్ మనం పెట్టిన సందర్భాలు. ఎల్ఎంపీఎల్ అవినీతి అంటాను. కాంట్రాక్ట్ ఇక్కడి ఈ రాష్ట్రంలో తెలుసుకో, నీ దిమ్మ తిరుగుతుంది. ఆ కాంట్రాక్టర్ నువ్వు అడిగితే ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టులో కాంట్రాక్ట్ అడిగితే నీ దిమ్మ తిరుగుతుంది. దివాకర్ దేనికి లాల్చి వాళ్ళలేదు. ఇంకా చెబుతూ పోతుంటే కాసిపేట మండలంలో నీ మండలిని నువ్వు అక్కడ పుట్టినావు, ఇక్కడ పుట్టలేదు. 13 ప్రాజెక్టులు అక్కడ నేను మొదలుపెట్టిన 13 ప్రాజెక్టులు కాసిపేటలో 13 ప్రాజెక్టులు. అది 4 అన్నారు కదా, 4 సార్లు గెలిచే 2 దశాబ్దాలు అన్నారు కదా. 13 ప్రాజెక్టులు వాళ్ళు చేసిరే. అన్నిటికన్నా ముఖ్యంగా దేవపూర్లో పాపం ట్రైబల్స్ 20 నుంచి హైకోర్టు డిసిషన్ ఇచ్చినా, జిల్లా కలెక్టర్ డిసిషన్ ఇచ్చినా ఉద్యోగాలు తీసుకోకపోతే ల్యాండ్ లూజర్స్కు ట్రైబల్కు తీసుకోకపోతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2004-09లో కంపెనీ ఎక్స్పాన్షన్ విషయం నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకే మాట చెప్పాను, ఈ 20 మందికి ఉద్యోగాలు ఇస్తేనే నీకు ఇయరింగ్లు నేను సపోర్ట్ చేస్తాను, నేను చేయనంటే విత్ ఇన్ ద 10 డేస్లో నేను ఆ గెస్ట్ హౌస్లో నేను వాళ్ళకు ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ భూదాన్ 24 ఎకరాలు 2013లో విద్యుత్ దాని సమాచారం మా కొడుకు సమాచారం తీసుకున్నాడు. ఎవరు అన్నాడు కొన్నాళ్ళు ఆ రోజు మొత్తం నీ ఎమ్మడి ఉన్న వాళ్ళే, ప్రేమ్ సాగర్ ఎంబడి ఉన్న వాళ్ళే ఆ 24 ఎకరాల భూమి కొన్నారు. 24 ఎకరాల భూమి అంటే ఉట్టే కొనలే, దాదాపు ఏదో ఎకరానికి 20-30 లక్షలు పెట్టవచ్చు. ఎన్ని కోట్లు అవుతుంది? దాదాపు 24 ఎకరాలు 6 కోట్లు అవుతుంది. 6 కోట్లతో ఉన్న తర్వాత మేము క్యాన్సిల్ చేస్తే ఏదో రకంగా లొంగపరుచుకుంటారు, నాయకుల్ని లొంగపరుచుకుంటారు. వాస్తవంగా చెప్తున్న నా గల్మ దాటి రాలేదు లోపలికి. ఆ భూమి విషయంలో ఏదైనా మాట్లాడితే నా గల్మ దాటి రాలేదని చెప్తున్నా. ఇలా gondలు ఉన్నారు అడగండి. అదే ఆ స్థానంలో ఈ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఉంటే సగం తీసుకుంటాడు. అదే అడగండి. ఇప్పుడు వాళ్ళు కొండలు ఉన్నారు కదా, దివాకర్ అని టచ్ చేసిండ్రా, ఆ ధైర్యం లేదు, టచ్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు. ఇదే మార్కెట్ కాలేజ్ ఇప్పుడు కడుతున్న మెడికల్ కాలేజ్, ఒక అతను కేసు వేసాడు భూమి కోసం, చాలా ఫోన్లు వచ్చాయి, చాలా ప్రయత్నం చేశాడు మార్కెట్ చైర్మన్ అప్పుడు, పైసలు పంపించిన కోర్టుకు. ఇలా ఆ భూమిని కాపాడినాం. అదే ఈ ఎమ్మెల్యే ఉంటే సగం తీసుకుంటాడు, అది కూడా చెప్తున్నా, సగం తీసుకుంటాడు. ఇప్పుడు రెడ్ క్రాస్, ఇరిగేషన్ ఆఫీస్, ఎక్సైజ్ ఆఫీస్, తర్వాత 2-3 ఆఫీసులు ఉన్నాయి అక్కడ భూమి దాని 2-3 ఎకరాలు. ఎవలేదాన్ని కాపాడింది? ఎవరు కాపాడింది? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మొత్తం కాపాడిన భూమిని. ఇంకోరైతే ఆదా పంచుకుందరు, ఇంకోరు కాదు, ఈయనైతేనే, ఇంకోరు కాదు. ఒకనాడు హై స్కూల్ భూమిని కూడా దున్నిండ్రు, మేము ఫస్ట్ కౌన్సిల్ తర్వాత హై స్కూల్ భూమిని కూడా నాగలు పెట్టి దున్నిండ్రు మాదాన్ని. ఆనాడు ఆపాం. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీస్ కూడా భూమి కూడా ఆక్రమించుకుని దాన్ని కూడా ఆపాం. ఇవాళ ఇవన్నీ కోల్బెట్లో 3000 పట్టాలు ఏంటిదే అభివృద్ధి కాదు అది. వాస్తవంగా నేను 99లో గెలిచినప్పుడు మన కాన్స్టిట్యున్సీ అంటే ఆనాడు కాశ్మీర్ మండల్, జన్నార్ మండల్ కలుపుకుంటే ఒక 3 గ్రామాలకే బీటీ రోడ్లే, ఓన్లీ 3 విలేజెస్. ఒకటి తపాల్పూర్, రెండోది రాయంపేట, మూడోది ఆజ్పూర్ మట్టికే, ఆజ్పూర్ అంటే ఇంకా టీకన్పల్లి, ఆజ్పూర్ మట్టికే బీటీ రోడ్లు. నేను 2004-09లో దాదాపు ఈ అన్ని గ్రామాలు దాదాపు 100 పైన గ్రామాలు ఉంటే అన్ని నేను బీటీ రోడ్లు చేయడం జరిగింది. ఒక్క రోటిగూడెం దేవపూర్ వెనుక ఒక గూడెం ఉంటుంది, ట్రైబల్ గూడెం, అది తప్ప అన్ని బీటీ రోడ్లు చేసినాం. ఇంకా అభివృద్ధి విషయం మాట్లాడిపోయాడు. రాజీనగర్ ఎంతనయ్యా? దాదాపు 120 ఎకరాలు 345 సర్వే నెంబర్. చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ పాప అప్లై చేసుకున్నారు.
ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా అప్లై చేసుకున్నారు. నాకు చాలా పెద్ద ఎత్తున ఫోర్స్ ఇవ్వండి అంటే 5 ఎకరాలు ఇవ్వాలి వాళ్ళకి రూల్ ప్రకారం. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, నేను దండబెట్టి చెప్పాను, ఇది వ్యవసాయ భూమి ఇచ్చేది కాదు, ఇది ఇంటి కోసమే, ఇది నేను ప్రాధాన్యత పెట్టుకుని ఎవరికి ఏదని చెప్పాను. వాళ్ళు ఏముంటుండే ఏ రకంగా ప్రయత్నాలు, 5 ఎకరాలు అంటే ఏంటి, 5 ఎకరాలు అంటే ఇచ్చిన సగం తీసుకోవడానికి సగం, లాలచి పర్లేదు. 120 ఎకరాల భూమి కాపాడినాం కాబట్టే ఇలా 7 ఇది అభివృద్ధి కదా. ఈ రోడ్డు పాత మంచాల నుంచి అప్పుడు రస్తులు దాకా వైండింగ్ ఎవరైనా చేసింది, హైవే నుంచి అక్కడ దాకా వేసి దాకా వైండింగ్ కానీ డివైడర్ కానీ లైటింగ్ కానీ ఎవరైనా చేసింది, రైల్వే స్టేషన్ నుంచి అక్కడ దాకా గోదావరి దాకా ఎవరైనా రోడ్ చేసింది, అక్కడ 165 టేరాలు కాపాడి ఇవాళ ఉంచింది ఎవరయ్యా? నువ్వేమైనా చేసినావా? నువ్వు కూడా ఎమ్మెల్సీ ఉన్నావు, నువ్వు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆ పక్క ఈ పక్క కార్మికులకు ఒక్కొక్కరికి 2 గుంటలు అన్నావు. ఇచ్చినావానే? ఇచ్చినవా? రిటైర్ ఇచ్చినవా? ఇక్కడ ఎల్ఎంపల్లిలో నిర్వాసితులకు ఏమన్నా 18 నెలల్లో ఏదైనా ఒక చిన్న చేసినావా చెప్పు? ఆడ బ్రహ్మాండంగా నేను ఆనాడు వాస్తవంగా 20 ఎకరాలకు 20,000 ఎకరం ఉంటే అంటే కొంటే అమ్మితే అంత ఉంటే నేను ఎంత ఇప్పించినా? హైయెస్ట్ రేట్ 1,82,000 ఇప్పించాం. అప్పుడు వాళ్ళకి రావాల్సి అన్ని ఇప్పించాం. పడతంపేట లిఫ్ట్ ఏంటిది, అది ఇంపార్టెంట్ కదా. గోడెన్ లిఫ్ట్ ఇంపార్టెంట్ కదా. చెల్లంపేట ఇంపార్టెంట్ కదా. కడియం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా 40 దాకా సిమెంట్ లైనింగ్ చేసాం. ఇది కాదా? అంటే ఆయన ఏదో 2-3 చేసి దాన్ని ఏదో ఇంద్రభవన్ లేకనో లేకపోతే మైసూర్ మహారాజ్ ప్యాలెస్ లేకనో మటిమాటికి పోతుండదు. ఈ భూమి వాళ్ళు కాపాడిందే ఐబీ భూమి. తెలుగుదేశం గవర్నమెంట్ యాక్షన్ చేశారు అన్నాడు, డేట్ ఇచ్చారు, ఇది చేశారు. ఇప్పుడు మొన్న నేను కట్టిన ఎమ్మెల్యే కాబట్టి 2 యాక్షన్ చేశారు. కాపాడిన ఖబర్దార్ ఎవరైనా తీసుకుంటే మీరు ఇక్కడ షాపులు వేయలేదంటే భయానికి వాళ్ళు తీసుకోలేదు. అదే రోజు మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాం, వీళ్ళు రోడ్డు తీసుకోలేదు. వాళ్ళు కాపాడింది అదే. నువ్వు ఇలా కడుతున్నాగా కూలగొట్టి భూదాన భూమి నేను కాపాడలేదు. 2 సార్లు నీళ్ళు వచ్చిందని నువ్వు కడుతున్నావు కదా. 5 కోట్లకు 12 కోట్లు చేసినావు కదా. 7 గుంటలకు గోదావరి నుంచి పర్మిషను, 2,000 టిప్పర్లు మట్టి దానిలా బయట ఇంకా అమ్ముకుండు. 2,000 టిప్పర్లు తీసుకొచ్చినావు. నువ్వు ఎప్పుడు పోసినావయ్యా? నువ్వు 12 నెలలు పోసినావు. నువ్వు తెచ్చింది ఎప్పుడయ్యా? జనవరి ఆఖరిలో తెచ్చావు. అంటే నువ్వు ఏ పర్మిషన్ లేకుండా అన్ని టిప్పర్లో మట్టి పోసినావంటే అసలు అవినీతి పడవాలయ్యా? చెప్పండి వాస్తవం. నీకు ఎక్కడ రైట్స్ ఉన్నాయా? నువ్వు తీసుకొచ్చింది సర్వే నెంబర్ 694 7 గుంటలు 25/1 నాడు నువ్వు 7 గుంటలు తీసుకొచ్చి 7 గుంటల్లో 2,000 టిప్పర్లు వెళ్తావా? ఇక ఎవరే అవినీతి పనులు, ఎవరే కమిషన్కు లాలిచి పడ్డోళ్ళు చెప్పు. అంటే ఏదో సాటర్డే సండే వచ్చి నువ్వు చెప్పి పోతే అయిపోతుందా? ఇవన్నీ నువ్వు అవినీతి పనులు. ఇవాళ చెప్తున్నా కదా, వేంపల్లి ములకల్లా 100% వాళ్ళకి ఎకరానికి 70,000 ఇచ్చినా తక్కువనే, 70 లక్షలు ఇచ్చినా తక్కువనే వాళ్ళకి. ఎందుకంటే దాని విలువ 2.5 కోట్లు. రేపు చూస్తాం కదా ఎవరికితో ఏం చేసి చూస్తాం కదా. అంత అవినీతి రాసి పెట్టుకోండి. అని స్వచ్ఛే పెద్ద డబ్బు సంపాదించాలని కాదా ఇది? అవినీతికి ఆయనే అజ్యం. అసలు చాలాసార్లు చెప్పాను, ఆయన విద్య మనం ఏం చేసినాం, ఆరోగ్యం మనం ఏం చేసినాం, బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ అవుతుంది. నువ్వు ఒక స్కూలు బిల్డింగే లక్షపేటలో సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ కట్టేటప్పుడు నువ్వు స్లాబ్ వేయకుండా నువ్వు బిల్లు డిమాండ్ చేసినావు. ఆ బిల్లుకు రాకపోతే ఆ సంబంధ అధికారిని ట్రాన్స్ఫర్ చేసినావు. ఇంకెక్కడ మాట్లాడితే విద్య విషయం మాట్లాడే అర్హత నీకుందా? ఉందా చెప్పండి. మరొకటి అన్నాడు మా కొడుకు విషయంలో, ఏదో ఆ విషయం చెప్తే తల ఎక్కడో పెట్టుకుంటున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆనాడు ఏసీపీ ఉన్నాడు ఇక విజయ్ కుమార్ గారు. ఇలా మీకు అధికారం ఉంది, ఇవాళ ఉన్నారు. ఆ ఏసీపీతో చెప్పమానండి ఏమని,
విద్యుత్తును దివాకర కొడుకుని నేను పిలిచినా అని చెప్పానండి, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ నీకు నోటీస్ ఇచ్చారు, 3 నెలలు నువ్వు పారిపోయినావు, 3 నెలలు పారిపోయినావు. ఇవాళ విద్యుత్ అదొకటే కాదు, నీకు 2004-09 దాకా నీకు ఎన్నో పనులు చేసిండు. లండన్లో ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు విద్యురా నువ్వు అతనే బాగుంటే నువ్వు ఫోన్ చేసినావు. మరి మేము కూడా 2004 నుంచి యాక్ట్ ఉన్నాడు. విద్యుత్ ఎవరికైనా పనిచేసే సందర్భంలో, నేను కానీ పనిచేసే సందర్భంలో, ఏదైనా భూమి విషయంలో మాకు కష్టం నేను చెప్పిన సందర్భంలో ఎవరి దగ్గరైనా ఆశించినట్టుగా నువ్వు చెప్పే ధైర్యం నీకుందా? ఉందా? చెప్పు అన్నా కదా. తల మేమెక్కడ పెట్టుకోం. ఇవాళ నువ్వు చేసిన పనులు ఎన్నిసార్లు ధర్నాలు చేసినారా నీ కాపురా వాళ్ళు? ఎన్నిసార్లు ధర్నాలు చేసినారా? డిప్యూటీ సీఎం గారి దగ్గర ఆ భవన్, అదేదో భవన్, ఆ భవన్ కాడ గాంధీ భవన్, మన ప్రభుత్వ పరంగా ఆ సీఎం డిప్యూటీ సీఎం కాడ ఇన్నిసార్లు ధర్నాలు చేశారు. ఎన్ని విధాలు మాట్లాడిండు, ఎన్ని శాపనార్థాలు పెట్టారు, ఎన్ని శాపనార్థాలు పెట్టారు చెప్పు. అది చూస్తుంటే నీకేమీ ఇది లేదు. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంత ఘోరం ఉంటుందని ప్రతి ఒక్కరు ఇలాంటి వ్యక్తి ఉంటాడా? ఇవాళ నువ్వు నీతి విషయం మాట్లాడే విషయం, నువ్వు అవినీతి విషయం మాట్లాడు. అసలు నీ చిరాని పొట్టు ఎట్లా వచ్చిందో చెప్పు. చిరాని పొట్టు ఎట్లా వచ్చింది, ఆస్తులు ఎట్లా వచ్చినాయి చెప్పు. నీకు 1400 కోట్లు అన్నావు, ఎట్లా వచ్చినాయి చెప్పు. న్యాయంగా ఉంటానా? అన్యాయం, మోసం, దగ, దోపిడీ, బెదిరించి ఈ రకంగా దోసుకున్న దాన్ని, ఈ రకంగా నువ్వు దోసుకున్న వ్యక్తి నువ్వేదో నీతివంతులేక మాట్లాడుతున్నావు. ఇలా మేమున్నాం. నాకు నేను గొప్ప చెప్పుకోను. 1000 మందికి ఉద్యోగాలు పెట్టించాం. సింగరేణి, ఏసీసీ, మున్సిపాలిటీ, అంగన్వాడీలు, ఈ ఫేవరెట్ షాప్స్ అనుకోండి, ఎన్నో ఉద్యోగాలు ఇంకా చెప్తా అంటే కొన్ని వేరే రకంగా హోంగార్డులు. మరి ఎక్కడ మేము ఆశించలేదే? ఎక్కడ ఆశించలేదు మేము. 1000 మంది కదా. నువ్వు డబ్బు లేని ఏం పని చేస్తున్నావా? ఒక మాట, నువ్వు డబ్బు లేని పని చేయది. వెంచర్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటే పేరుతో సహా ఉన్నాయి. ఎప్పుడు ఇచ్చే సంగతి చెప్పలేము, అన్ని డీటెయిల్ చెప్పలేము. అక్కడ కూలగొట్టినావు, ఏది కలెక్టరేట్ కాడ, మళ్ళీ ఇంట్లో అయితే ఇవ్వలే అవనీది. ఆ పెద్ద బంగ్లా కూలగొట్టినావు, దాంతో మొత్తం భయపడాలని వ్యాపారస్తులు గల డబ్బులు వెంచర్ల కాడ బాగా చెప్తా. వాళ్ళే మీ వాళ్ళు అంటున్నారు, మా సార్కి ఏదైనా డబ్బులు ఇస్తేనే మాకు గుర్తింపు, లేకపోతే మాకు గుర్తింపు లేదు. అక్కడ పొత్తుంటారు వెంచర్లలో, వాళ్ళు మా సార్కి డబ్బులు ఇస్తేనే గుర్తింపు. ఈ మధ్యకాలంలో మొన్న కూడా వసూలు చేసింది, చెప్పిన కొద్దీ వసూలు చేస్తాను. సెటిల్మెంట్లు తాను స్వయంగా ఫోన్ చేసి సెటిల్మెంట్ చేసుకుంటూ నాగరాజు ఏం చెప్పేటోని, నేను న్యాయం కోసం చెప్తా, పోలీసులు లేకపోతే రెవెన్యూ లేకపోతే ఇంకోళ్ళు మాటలు చేయండి, నేను చేయకపోతే ఆయన కూర్చొని పెట్టి సెటిల్మెంట్ నీకింత నాకింత ఆయనకింత చేతలేడా? అవన్నీ రికార్డు ఉన్నాయి. ఇన్ని నువ్వు చేసుకుంటూ నువ్వేదో మాట్లాడుతున్నావు. ఇంకేదంటారు కదా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన ఇంటి ముందర 2000 మంది వచ్చిందట ధర్నాకి. 200 మంది రావచ్చు, నో డౌట్. ఏమని తీసుకొచ్చినావు? ఆటో వాళ్ళు కూడా చెప్పారు, ప్రేమ్ సాగర్ ఇంటికన్నా మీటింగు అని పట్టుకపోయారు. ఆటోలు ఇటు తీసుకొచ్చారు. మేము ఆనాడు గూడెంలో మా కార్యకర్త గోదావరి వాడి చనిపోతే బాడీ తేలుతా అంటే నేను విద్య అక్కడ వేనాం, గోదావరి గూడెం గోదావరి కాడ ఉన్నాం అన్నాడు. ఇక్కడ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చేయలే అంటాడు. అంటే నేను గుండె ఏం చేయనా? ఆటోల మీద దౌర్జన్యం చేయించాలనా? లేదు పోలీసులు తీసుకొచ్చి లోపడేసి అది చేయిస్తారా? చేయను, ఆ పని చేయలేదు, నేను చేయను. అది నువ్వు చేసింది నీకే తెలుస్తుంది. రేపు నువ్వు చేసింది నువ్వు గొప్ప అనుకుంటున్నావు. మా వాళ్ళు ఆటోలు అడ్రస్ లేకుండా పోయారు, తెలియదా? మంచి యోధన అడ్రస్ లేకుండా పోయారు. నువ్వేం చేయలేదు, అప్పుడేం చేయలేదు అంటే ఏం చేయాలి? వచ్చిన 200 మంది నేను చేసి ఆటో వాళ్ళు బతిలాడితే వాళ్ళ మీద కేసు లేకుండా ఆటోలు పంపించాను నేను. నాకు వాళ్ళ ఈ గుణం, మాకు జాలి గుణం. నేను కూడా వాళ్ళ మీద ఆటో మీద నేను కేసు పెట్టాలి న్యాయంగా, అవునా కదా? నా ఇంటికి వచ్చి ముందర కూర్చున్నప్పుడు అప్పుడేం చేయలే అంటాడు. మరి నువ్వేం చేసినావయ్యా? నీ మీద డౌన్ అని మొత్తం కాపురం 3 సార్లు అన్నారు, మొత్తం ఈనాతీనంగా నేను అన్నారు. మరి నువ్వేం చేయలేదే? నిజంగా ప్రభుత్వం ఉంది, నువ్వేం చేయలేదే అంటే వచ్చిన కొట్టివంటావా? నేను ఆ పని చేయను కదా. నువ్వే ఇంట్లో ఉన్నావు, నువ్వు ఇంట్లో కూర్చొని వాళ్ళు ఇక్కడ పంపించినావు. ఎవరిని? వాళ్ళకి పాపం అన్యం పుణ్యం ఎరగని వాళ్ళ మీద ఎందుకే? ఏదో 3 ఇంపార్టెంట్ మనిషి ఉంటే పోయేది పోతే ఏమున్నది? అలా కేసు అయితే దాన్ని ఏమున్నదే? అంటే
ధర్నాలు, దాడులు, రౌడీజం, గుండాయిజం, సెటిల్మెంట్ ఇదా చెప్పండి? ఇదా సంస్కృతి? ఇలా నువ్వు చేసే పని ఏంటి చెప్పండి? నువ్వేం పని చేస్తున్నావు? మొత్తం బజారంతా సర్వనాశనం చేయలేదు. ఇలా నేను మాట చెప్తున్నా, చెప్పదు. గుడి పక్క ఉంటే అతన్ని బుచ్చయ్య వాళ్ళు తేలరు అనేది నువ్వు మొత్తం తీసేయాలంటున్నావు. నీకేం అధికారం ఉంది? నీకేం అధికారం ఉంది చెప్పు? బుచ్చయ్య తండ్రి బుచ్చయ్య, నా పేరు బాపు, టేలర్, గుడి పక్కన రూల్ పక్కన తీసేసిండు. ఇంకో 10 ఫీట్ మీరు అది మొత్తం తీసేయాలి. నేను మొత్తం తీసేస్తాను. నువ్వు తీసేస్తావా? నీళ్ళుంటే తీసేస్తావా? అదేంటిది చెప్పు? ఏమన్నా పోనీ ఆయనకి నష్టపరం ఇప్పిస్తావా? ఇప్పిలేవు. తీసేయాలి. దానిలో కిరాయి ఒక అతను చెప్పుల దుకాణం పెట్టుకుంటే అది కూడా భయపెట్టించి ఖాళీ చేయించిన ఆయన. వాళ్ళు టూలెట్ అని ఉంది. ఇప్పుడు ఎవరు తీసుకోవద్దు ఎత్తలేదా? అంటే ఇలా చెబుతూ పోతుంటే ఇలా ఇంకున్నది. ఇక అన్ని పూర్తిగా చెప్తే ఇంకా నాకే ఇది అనిపిస్తాం. మాట చెప్తున్నామని నాకే అనిపిస్తుంది. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన అవినీతి అంటారు. అవినీతికి అద్దం పట్టేలాగా అసలు అవినీతి ప్రేమ్ సాగర్ మొదలు ఇది అవినీతి రెండోసారి వచ్చింది. అవినీతికి మొదలు ప్రేమ్ సాగర్, తర్వాత అవినీతి. అబద్ధాలకు మొదలు ప్రేమ్ సాగర్, అబద్ధాల తర్వాత వచ్చింది. అన్ని అబద్ధాలు. ఎన్ని అబద్ధాలు చెప్పండి? ఎన్నిసార్లు మాటికి అబద్ధాలు ఆడతాడు. నేను చెప్పినాడు ఒక్కదానికి చెప్తాడు. నేను కొన్ని చెప్పిన నాకేమైనా ప్రశ్న లేదు, నేను చెప్తా. ఒక్కదాన్ని నేను చెప్పింది ఒక్కటి చెప్తాడా? అదని ఇదని ఏం చెప్పాడు. ఇవాళ పాట అప్పుడు అంటే మాకేం సంబంధం? ఈ కొట్లాట్లు సంబంధం లేదా? భారత ప్రెస్ మీట్లో ఎక్కడున్నా పొక్కలున్నా తీసుకొస్తాడట. పొక్కలు తీసుకొస్తే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకోళ్ళు కూడా పొక్కలు ఉంటే తీసుకొస్తా. పొక్కలు ఉంటే తప్పు చేస్తే డెఫినెట్గా శిక్ష చేయి. తప్పు చేస్తే శిక్ష నువ్వు తప్పుడు కేసులు పెట్టించో పాపం తలుగుతా నీకు రాసి పెట్టుకో. ఎంతోమంది మీద సంబంధం వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టించినావు. ఒక్కొక్కరు ఫోన్ చేసి కేసు పెట్టు. ఇదా నాయకులు? పోలీస్ స్టేషన్లో కొడుతుంటే వీడియో నాకు పెట్టు అన్నాడు మహానుభావుడు. ఈ ఎమ్మెల్యే వీడియో పెట్టు అన్నాడు. ఆ కూలగొడుతుంటే వీడియో పెట్టు అన్నాడు. వాళ్ళన్న కొడుతుంటే కంటికి నీరు వస్తుంది. నాలాంటి వ్యక్తి కంటికి నీరు వస్తుంది. ఇల్లు ఊల కొడితే కంటికి నీరు వస్తుంది. తెలుసుకో. ఒక కాడ కూల కొడుతుంటే ఒక వ్యక్తి ఒక కౌన్సిలర్ పిలిపించి ఆయన ముందు నేను పట్ట కళ్ళు నీళ్ళు పడ్డాయి నాకు. ఆ కూల కొడుతున్నాను పో కమాన్ నువ్వు గోహే అక్కడ అడ్డుకో నువ్వు పో అని చెప్పిన నేను. నా కంటికి పట్ట నీళ్ళు పడ్డాయి. ఆయన కూల కొడితే ఫోటో పెట్టు అన్నాడు. ఈ ఎమ్మెల్యే కూల కొడితే ఫోటో పెట్టు అన్నాడు. అంటే ఇదా ఎమ్మెల్యే గెలిచింది? ఇందుకోసమైనా? దీనికోసమైనా చెప్పండి. వచ్చినప్పుడు ఏదో చేసిన అంటే ఇవన్నీ చేయకుండా అయినాయా? డెఫినెట్గా ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని చేయాల్సి వస్తుంది. అది బాధ్యత. చేయరా? ఇంట్లో కూర్చుంటారా? మేము ఇన్ని చేయలేదా? ఇంకేదో ఆయన కోసం ఏదో ఆపినట్టు వీలైన కాటికి ప్రభుత్వం డబ్బున కాటి మేము చేసినాం. ఎప్పటికీ మాటికి 20 ఏళ్ళ వెనక పోయింది. ఇక ఈయనచ్చి ముందు పోయిందా? ఇలా నేను చెప్పడం కాదు. ఇలా ప్రజలు అనుకుంటున్నారు ఎవరు మంచి ఎవరు చెడ్డ. నేను దాదాపు 99 అంతకుముందు రాజకీయాలు ఉన్నాం. అంతకుముందు ఇంకెంతమంది రాజకీయాలు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇక్కడ ప్రశాంతతను కోరుకున్నారు. ప్రశాంతత గెలిచినాక ఏమైంది? ప్రశాంతత ఉన్నదా? మంచి ఉన్నదా? ప్రశాంతత ఉన్నదా? దోపిడి ఉన్నది? చెప్పండి. అది నేను కోరుకున్నా. ఒకసారి గతంలో చెప్పాను. నేను 99లో గెలిచినాడు ఈ మంచాల హాస్పిటల్ దసరా తెల్లారి అక్కడక్కడ దెబ్బలు కొట్లాడితే నాకు ఫోన్ నేను పోయాను. చెన్నూరు కావచ్చు, మంచాల కావచ్చు, బెల్లం 100 బెడ్లలో 100 మంది అక్కడ దెబ్బలు లేకున్నారు అన్నారు. ఏది గవర్నమెంట్ హాస్పిటల్లో నేను గెలిచిన 99లో ఫస్ట్ దసరా తెల్లారి అక్కడక్కడ మా కార్యకర్తలు దెబ్బలు కలిపితే నేను పోయి చూస్తే 100 బెడ్లలో 100 ఉన్నారు. అది మంచాల కావచ్చు, చెన్నూరు కావచ్చు, బెల్లం ఈ ప్రాంతం. రాను ఏమైందే? 2 ఏళ్ళ 3 ఏళ్ళ కింద దసరా విజిట్ చేస్తే హాస్పిటల్ ఒక్క మనిషి లేడు. ఒక్క మనిషి దెబ్బ తాకిన లేడు. అది ప్రశాంతత. నువ్వు వచ్చిన రిజల్ట్ నాడే కొట్టుడు పెట్టినావు. కొట్టలేదా? ఎంతమంది జైల్లో పెట్టినావు? ఈ పాపం తలగదా? డెఫినెట్గా భగవంతుడు ఏదో నేను భగవంతుడు అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. భగవంతుడు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. మేము భగవంతుని నమ్మేవాళ్ళం. మేము తప్పు మాట్లాడాం.
నేను మాట్లాడుకొని చెప్పు, నాకు సంబంధం అని చెప్పు అని చెప్పు, దాడులు మాకు సంబంధం అని చెప్పు అని చెప్పు. ఇంకోటి బాగా విచిత్రమైంది, చాలా పెద్దది, అది 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 చెప్తా, సమయం బట్టి చెప్తా నేను, రేపు ఇంకో సమయం చెప్తా. అది ఎట్లా చెప్పిందంటే అసలు మొత్తం మీద ఇక దేవుడే లేనట్టుగా మాట్లాడి, దేవుడు కూడా ఏదో వేరే టైప్ మాట్లాడి చెప్తున్నాను. అన్నీ ఒకసారి చెప్పలేను, అది కూడా చెప్తాను. ఎక్కడ ఏ విషయంలో ఆ విషయం కూడా అక్కడ పోయి నేను ప్రెస్ మీట్ పెడతా. దేవుడు కూడా అదేదో మైసూర్ ప్యాలెస్ లెక్క చెప్తాను, అదేదో వచ్చినప్పుడు అది ఇంకోటి లేదు. ఇక దానిలో ఎన్ని నడుతున్నాయి, అన్ని బినామీ కాంట్రాక్టర్లే. ఇంకొక మాట చెప్తున్నా, నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఈ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇవాళ ప్రతి వర్క్లో ఇన్వాల్వ్మెంటు టెండర్ వేయకుండా అసలు టెండర్ లేకుంటే పని మొదలుపెట్టే కార్యక్రమం. ఇది అవినీతికి అజ్యం కదా. నువ్వు దాదాపు ప్రతి వర్క్లలో వీలైన కాడికి ఎక్సెస్ నువ్వు ఇప్పిస్తాను, ఇంకో టెండర్ వేయించలేవు. ఇది ఏంటిదే టెండర్ వేయకపోవడం. 4.99 అనేది ఉండే 5. నాకు టెండర్ విషయంలో నేను పెద్దగా ఎప్పటికీ నేను ఇన్వాల్వ్మెంట్ కాలేదు. 5% ఎక్సెస్, ఇంకా లెస్, ఏదో నువ్వు పోతే లెస్ పోతే కదా 9% అక్కడ బల్లగుద్ది వసూలు చేస్తాను. చెప్పానండి, నాకున్న కాంట్రాక్ట్ నీ దగ్గర ఉన్నారు, ఇలా ఆనాడున్న కాంట్రాక్ట్ నీ దగ్గర ఉన్నారు. వాటి దివాకర్ రావు తెలుసుకో. ఇలా నాకన్నా రైస్ మిల్లర్స్ నీ దగ్గర ఉన్నారు తెలుసుకో. రైస్ మిల్లర్ సంగతి తెలుసుకో. నువ్వు పిలుచుకో, ఒక్కరు పిలుచు. దివాకర్ 25 ఏళ్ళలో 99 నుంచి దివాకర్ మీ దగ్గర ఏం ఆశించిందో తెలుసుకోవాలా, తెలుసుకో. ఇందాక నేను దిమ్మ తిరుగుతుంది, అది తెలుసుకుంటే దివాకర్ ఇంత హానెస్ట్ అని. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా ఆయనకు ఛాన్సులు చెప్పిన మీరు రాత్రి దయచేసి రాయండి ప్లీజ్. ఆయన పవర్ ప్రాజెక్ట్ కావాలి. వైఎస్ఆర్ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే, నా దగ్గరికి వచ్చిన అన్న నాకు పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలి ఇక్కడ. నేను ఇంకొక ఎమ్మెల్యే పేరు ఎప్పుడు చెప్తలేను, నాకు బాగా వెరీ క్లోజ్. ఇద్దరం వైఎస్ఆర్ ఇంటికి పొద్దున పోవాలంటే కొంత దూరం నడుచుకుంటూ పోవాలి. ఇంట్లో పోయేటప్పుడు చెప్తాడు, అన్న బంగ్లా వస్తుంది, నెలకి ఇది వస్తుంది అంటే ఆయనకు ఇప్పిస్తే ఇవన్నీ వస్తాయని చెప్తుండు. ఒకటే మాట అన్న, మీకు కావాల్సిన పవర్ ప్రాజెక్టు వైఎస్ఆర్ గారితో చెప్పి ఇప్పించడం మేము ప్రయత్నం చేస్తాం కదా. ఒకటే మాట్లాడినా, నేను పవర్ ప్లాంట్ నాకు వచ్చినప్పుడు నువ్వు నాకు ఏమి ఇస్తావు అని నేను అడిగినా నువ్వు చెప్పాలి, ప్రెస్ ముందట చెప్పాలి. నేను చెప్తున్నా కదా, నువ్వు అంటుంటేనే నీకు కావాల్సిన పవర్ ప్రాజెక్టు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ముగ్గురం, ఇంకో అతను ఇక పేరు చెప్పడం బాగుండదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కథాకారకం చెప్పడం బాగుంటుంది. ఇక నన్ను అవినీతి ఎట్టంటాడే, చెప్పు. ఇంకా అంతమంది చెప్పిన 2-3 సందర్భాల్లో కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో డబ్బులు ఇత్తగా నేను తీసుకోలేదు, ఎమ్మెల్యే ఎలక్షన్లో డబ్బులు తీసుకో అన్నా. ఇట్నే అన్నా, అందరు తీసుకుంటాను, నువ్వేం తీసుకుంటలేవు. అడగండి ఒకసారి, ఈ దివాకర్ అన్న మాటలా కదా, అడగండి. ఇప్పుడు నేను చెప్పి మీరు అడగండి. నువ్వు ఎందుకు ఇదే సేమ్ అన్న, అందరు డబ్బులు తీసుకుంటాను ఇస్తే నువ్వేం తీసుకుంటలేవు. నేను తీసుకునే అన్న. ఇది ఎట్లా అంటాడే, ఆ నోరు ఎలా వస్తుంది చెప్పండి. ఆ నోరు దివాకర్ అవినీతి అని నోరు ఎలా వస్తుంది? భగవంతుడు నేను క్షమిస్తాడా? భగవంతుడు క్షమిస్తాడా నేను? చెప్పు. పైసా ముట్టలేదే, ఎవరికైతే ఇచ్చేది ఉంటే ఇచ్చుకున్నావు, ఏం ముట్టలేదు. అంటే అప్పుడే ఒక్కోసారి ఎట్లా ఉందంటే కక్కుర్తి పడతాడు దివాకర్. జీవితంలో కక్కుర్తి పడలేదు. జీవితంలో కక్కుర్తి పడితే ఈ భూదాన భూమి కావచ్చు, ఇక్కడ మార్కెట్ భూమి కావచ్చు, అక్కడ రెడ్ క్రాస్ కాడ కావచ్చు, కక్కుర్తి పడితే ఏమున్నదే? కక్కుర్తి పడితే వస్తాయి, డబ్బులు వస్తాయి. ఎందుకు రావు? ఇక్కడ కూడా ఏది దీని వెనక కడుతున్నారు, ఇక్కడ భూదాన్ వెనకాల వాళ్ళు కడుతున్నారు. ఎన్నోసార్లు రావడం జరిగింది. నేను న్యాయం కోసం చెప్పాను, కలెక్టర్ చెప్పాను, రూల్ ప్రకారం చేయని చెప్పాను. ఎక్కడ కక్కుర్తి పడలేదు. ఆ వెంచర్ ఉంది కదా, అక్కడ కడుతున్నారు బంగ్లాలు. ఏది భూదాన్ వెనక అక్కడ కక్కుర్తి పడలేదు. నేను చెప్పినా కొన్ని. ఇప్పుడు ఇవాళ ఆయన అధికారం ఉంది, ఇవన్నీ అడగాలని. అంటే రాజకీయాలు వచ్చింది మేము ప్రజాసేవ చేయడం తప్ప బేదీచుడు, అధీచుడు, డబ్బులు, బంగ్లాలు, కథ కార్ఖానా, 1,400 కోట్లు ఇవన్నీ కాదు మేము వచ్చింది. నువ్వు మమ్మల్ని విమర్శించే నీకు లేదు అర్హత. ఇలా ప్రతి దానిలో 100% ఎక్కడ నువ్వు విడిచిపెడతలేవు. నేను చెప్పడం కాదు, నీ కార్యకర్త గుళ్ళ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు బయట చెప్తున్నారు, నాకు ఇంత తీసుకోండి, వాళ్ళు 1 కోటి అంటారు, 1 కోటి 20 అంటారు, మొత్తం తీసుకొని ఒక్కరికి అడిగితే కోపం. ఏదో అక్కరాని భూములు, లీడికే భూములు ఏదో అప్ప చెప్తాను. ఉంటాయా? అందుకోసం అభివృద్ధి ఎంత చేయాలో అంత చేసినాం. ఇలా గుండెకాయ లాంటిది
ఇలా మంచిర్యాల బ్రిడ్జ్ నువ్వు క్యాన్సిల్ చేసినావు, మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. అది చేయకపోతే మంచిర్యాల ప్రాంతం, ఈ ప్రాంత ప్రజలు డెఫినెట్గా నీ ఎన్నికల్లో గుణపాఠం 100% చెప్తారు. రాసి పెట్టుకో. ఏమి వెనుక లేదు. ప్రజల తీర్పు ఉంది. ఎవ్వడు ఏముంటాడు రాసి పెట్టుకోండి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. మంచి నాయకుడు ఇందిరాగాంధీ అంటారు. కామరాజ్ ఒక విద్యార్థి చేతిలో ఏమేమి చెప్ప మంచి నాయకులు ఉన్నారా? ఓడిపోయినా చెప్పండి. నువ్వు అనుకుంటావు కదా ఏదో బాగా డబ్బులు సంపాదిస్తా రేపు ఓటుకి 5,000 ఇస్తా అంటుండట. తీసుకుంటారు మంచిగా, ఆరంగా ఎంజాయ్ చేస్తారు. కానీ మొన్ననే పొరపాటు చేసినావు. మొన్ననే 23లో పొరపాటు జీవితంలో ప్రేమ్ సాగర్కు ఓటు ఏమని ఇలా ప్రజలు అంటుంది. ఏదో బాగా చెప్తుంది. సవాల్ దా అందరిని ఇవ్వలేదు. నువ్వు నేనే ఇంకో పిలుచుకో, ఇంకో పార్టీ కమాన్ మాట్లాడు. నీ అభివృద్ధి, నీ అవినీతి అన్నీ ఒక అభివృద్ధేనా? అవినీతి వద్దా, దోపిడీ వద్దా, బెదిరి వద్దా, కొట్టుడు వద్దా? ఇవి అన్నీ మాట్లాడదాం. ఎందుకు ఇచ్చి పెడదాం? ఒకటెందుకే అన్నీ మాట్లాడదాం. రా డేట్, ఎందుకంటే నేను డేట్ చెప్పాను, నువ్వు ఎప్పుడొస్తావు మాకే తెలియదు. ఎందుకంటే నువ్వు హైదరాబాద్ నుండి ఇవన్నీ సెటిల్మెంట్ కర్ర ఇక్కడ సెటిల్మెంట్, నువ్వు డేట్ చెప్పు. ఇద్దరమే పర్మిషన్ తీసుకో, మళ్ళీ క్యాన్సిల్ కావద్దు. పర్మిషన్ ప్రభుత్వం నీ చేతుంది. అందరూ పోలీసులు పెట్టి ఎవ్వరు సింగిల్ పర్సన్ రావద్దు. కమా నువ్వు నేనే మైకులు పెడదాం. ఇవన్నీ మొత్తం పేపర్ ఇక చలో ఇక మాట్లాడదాం. అన్నీ చెప్తాం. ఇంకా బాగున్నాయి చెప్పు. ఇంకా నువ్వు ఎక్కడెక్కడ తీసుకున్నా అంటే ఇప్పుడు అన్నీ చెప్పలేను. అది 20 ఎలక్షన్లో ఎప్పుడు పైసలు ఇచ్చిండ్రు, ఏ టైంలో ఇచ్చిండ్రు, నీకు ఎక్కడ పైసలు ఇచ్చిండ్రు, పైసలు ఇచ్చినప్పుడు గిదేనా, గింత తక్కువ ఎందుకు, ఇంకా ఆయన దగ్గర వసూలు చేస్తా, ఈయన దగ్గర వసూలు చేస్తా, అవన్నీ మాకు చెప్పినాయి. కానీ ఇప్పుడు మేము చెప్పలేదు. చెప్తే అవన్నీ బయటకు వస్తాయి కదా. నువ్వు చెప్పినా కానీ గిట్టేట బయట పెట్టినాను. అది ఇద్దరమే పర్మిషన్ తీసుకో. నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన నాది కూడా నాకు చెప్పు. అవినీతి, దౌర్జన్యం, గుండాయిజం, రౌడీజం, సెటిల్మెంట్ మొత్తం చెప్పు. దివాకర్ రావు, విద్యుత్ కొడుకు కూడా అది కూడా చెప్తున్నా. నేను మన అన్నాడు కదా తల ఎవరు పంచుకుంటావు నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు విజయ్ కుమార్తో చెప్పి అవసరం అన్నాడు, పిలిపించాను. కమాన్ అది నువ్వు చెప్పాలి. చెప్పిపోతే క్షమాపణ చెప్పాలి. తల తీసుకుని అంటాడు కదా, కమాన్ అది కూడా చెప్పి. తల దించుకుంటావా, నువ్వు దించుకుంటావు, మేము అది కూడా మేము తయారున్నాం. సవాలు ఇంకోటి అన్నాడే ఏదో బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఏదో పోతారు. ఏం పోతాయి? మాకేం పోతాయి? మాకేం సంబంధమే? రాజకీయంగానే చాలాసార్లు విమర్శించాం. చాలాసార్లు. ఒకసారి తెలంగాణకి ఏదో 2 మెడికల్ కాలేజ్ అంటే 2 మెడికల్ కాలేజ్ అన్నారు. ఏది 4 ఏళ్ల కింద వీళ్ళందరూ ఒక రిప్రజెంట్ చేశారు ఈటల రాజేందర్ గారికి. మాకు మంచిర్యాల మెడికల్ కాలేజ్ కావాలి ఆనాడు. ఇక్కడ భూమి ప్రతిపాదించి అది పట్టుకొని ఈటల రాజేందర్ గారికి ఇక్కడ కావాలన్నారు. ఏది బీజేపీ నాయకులు పేపర్లు ఇచ్చారు. అప్పుడు వచ్చిందానే ఈయనే కదా, ఆయన లాస్ట్ టైం కాంటాక్ట్ చేసిన వ్యక్తే కదా, బీజేపీ నాయకుడే కదా. అయిందా? ఈ భారత్ ట్రైన్ ఆపగలిగారా? నేను కూడా ఇచ్చాను, వాళ్ళు ఇచ్చారు. ఆపగలిగాడా? ఇక దివాకర్ ఏం చేయలేదు, ఏదో మాట్లాడు. కానీ ఒక్కటి చెప్తున్నా ఆ నాయకునికి, మేము మా మాట ఒక మర్యాద ఉంటుంది. ఆయన ఏం మాట్లాడతాడయ్యా? అహంకారం, హాంభావం, చిన్న లేదు పెద్ద లేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడిండు, ఏదో మొన్న కూడా మాట్లాడిండు. ఎవరికి ఉంది? నువ్వు అనే మాటలు నీకు గొప్ప అనుకుంటున్నావు. ఆ బీజేపీ నాయకుడు రఘునంద్ ఏదో నేను బాగా మాట్లాడుతున్నా, దివాకరం బాగా పెద్ద వయసులో మాట్లాడతా, మా తండ్రి వయసులో మాట్లాడతా అనుకుంటున్నావు. కానీ రఘునంద్ దృష్టి పెట్టుకో, నువ్వు మాట్లాడే మాటలు నీ పతనానికే రేపు కారణమవుతుంది. రాజకీయ నీ పతనానికి కారణమవుతుంది. ఇంకో మాట అంటాడు, విజిత్ని ఎమ్మెల్యే కోసంటే నువ్వేం తిరుగుతున్నావే? నువ్వు 10 ఏళ్ళు నువ్వు చదువుకున్నావు, అమెరికా పోయినావు, మమ్మల్ని అవినీతి అన్నాడు. నువ్వు అక్కడ ఏం చేసినావు మాకేం తెలుసాయా? మమ్మల్ని అంటాడు అవినీతి, మున్సిపాలిటీ ఏదైనా అయితే దివాకరం అంటాడు. అరే నువ్వు అవినీతి నువ్వు చెప్పయ్యా. నువ్వు అమెరికాలో ఏం చేసినావు? మరి అవన్నీ ఏం చేసినావు, ఎట్లా వచ్చినావు, ఏ కంపెనీ ముంచినావు ఏంటి నేను చెప్పాను అవన్నీ. నాకు అంటే నేను అన్నా ఒకటే వేజ్ అన్నా అంటే అవినీతి ఆయన కూడా. మరి నీకు 100 కోట్లు నీకు ఎట్లా వచ్చినాయి? నువ్వు అక్కడ ఎవరు ముంచినావు, ఏ కంపెనీ ముంచినావు? నువ్వేమో చదువుకున్నాకనే పోయినావు, ఏదో కంపెనీ కథో కార్ఖానా డబ్బులు వచ్చేసినాయి, ఆ డబ్బులతో నువ్వు రాజకీయం చేస్తున్నావు. కానీ డిగ్రీ పూర్తయిన తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించి కష్టించి పనిచేసి 4 రూపాయలు సంపాదించుకొని
నేను ఎమ్మెల్యే స్థితికి వచ్చింది తప్ప మందిని ముంచి మంది మోసం చేసి నేను రాలేదు. ఒకసారి మాట్లాడే ముందు ఆ బీజేపీ నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. మేమేమంటున్నాం, మేము మన విజు మాట్లాడిండు, పాలసీ మీద మాట్లాడిండు, మన యుద్ధం మీద మాట్లాడిండు. యుద్ధం మీద ఆనాడు అందరూ జైజను కొవ్వొత్తులు పెట్టారు. కానీ మొన్న మీరు చేసిన యాత్ర ఒక మీరు తప్ప ఎవరు చేయలేదు. అంటే మీరు చేసిన మోడీ గారు తీసుకున్న నిర్ణయం తప్పని మాట్లాడి దానికి ఎంతగా అంత ఊలికెందుకే? మరి అందరు ఎందుకు రాలేమన్నా? మొన్న ఆనాడు స్వచ్ఛందంగా వ్యాపారస్తులు వచ్చింది మొత్తం రాష్ట్రంలో, దేశంలో. మరి మొన్న ఎందుకు రాలేదు చెప్పండి? మీరు ఒకరే చేసిన అంటే ఎవరు మాకు సాటి లేరు, మేము తీసుకున్న నిర్ణయం తప్పు, ఇలా దేశ ప్రజలందరూ మమ్మల్ని తప్పడుతున్నారు మోడీ గారిని, అందుకోసం దీన్ని ఏదో పబ్లిక్లో తీసుకోపోలే, ప్రజలు తీసుకోవాలి, మీరు ఒకరే యాత్ర చేశారు. కాదండి? మరి అందరూ మేము స్వచ్ఛంగా చేసినాం కదా, వ్యాపారం స్వచ్ఛంగా చేసినారు కదా, కొవ్వొత్తులు పెట్టారు కదా, బజార్లు బంద్ పెట్టారు కదా. ఆనాడు తీసుకున్న నిర్ణయం, ఆనాడు సైనిక కచేరీ తీసుకొని పాకిస్తాన్ వాళ్ళను పొట్టున పెట్టినందుకు డెఫినెట్గా ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ అన్న ప్రభుత్వం సమర్థించాం, మోడీ గారిని సమర్థించాం, నో డౌట్. కానీ చివరికి తీసుకున్న నిర్ణయాన్ని డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం భారతదేశంలో ఏ విశ్లేషణ కూడా అతనికి అనుకూలం చెప్పలేదు, ఒకటి రెండు పార్టీలు తప్ప. ఇదంటే ఉలికెందుకే? ఊ అంటే ఆయన అవినీతి అంటాడు. అవినీతి అంటే చెప్తున్నా కదా, ఇలా చెప్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన ఒక మంచి ఉద్యోగం కూడా ఇప్పించాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. రఘునంద్ గారి కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఒక ఉద్యోగం, అది పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించిన. మరి అప్పుడు అవినీతి ఉంది అది దివాకర్ గారు? పర్మనెంట్ ఉద్యోగం, ఉట్టి ఉద్యోగం కాదు. ఉట్టిన వేగ నోరు ఉంది అంటే అయిపోతుంది. ఆయన కూడా, నాకు కూడా అందరి నోరులు ఉన్నాయి, కానీ మనం మాట్లాడే భాష, మన భాష బాగుండాలి. భాష ఎవరు బాగుందో చూస్తున్నారు. ఇలా దివాకర్ ఉందా, వాళ్ళిద్దరు భాష బాగుందో చూస్తున్నారు. ఇది మంత్రాల యొక్క ప్రజలకు నేను ఇవన్నీ చెప్తున్నాను, మనే చేస్తున్నాం. శాంతియుత మార్గమే మా బాట, శాంతియుత మార్గం మా బాట, ఇంకో బాట లేదు. శాంతియుత మార్గాన్ని గాంధీ గారి దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వెలుతని ఎల్లగొట్టి ఈ భారతదేశానికి స్వాతంత్రం శాంతియుత మార్గంగానే ఇలా గాంధీ గారు భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చారు. కేసీఆర్ గారు శాంతియుత మార్గాన్ని తెలంగాణ తీసుకొచ్చారు. వాడు బాటలే నడుతుంది తప్ప ఇంకో బాట మాకు అవసరం లేదు, ఇంకో బాట మాకు అవసరం లేదు. చెప్పండి, 50 ఏళ్ళలో ఏ ఒక్కరినన్నా ఎక్కడైనా ఇబ్బంది కానీ మరొకటి కానీ రాజకీయంగా డెఫినెట్గా ఎదుర్కొన్నాం, రాజకీయంగా ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినాం, రాజకీయంగా తప్పులుంటే డయాస్ మీద మాట్లాడినాం. కానీ రాజకీయంగా ఎంత వ్యతిరేకమైనా వ్యక్తిగతంగా నష్టం జరగాలి, వ్యక్తిగతంగా దాడి చేయాలి, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలి, సాటుకో నేటుకో దెబ్బ కొట్టాలి, ఏదో దొంగ కేసులు పెట్టి జైలు వేయాలని ఆలోచన దివాకర్ లేదు, రాసిపెట్టింది లేదు, నాకు లేదు, భవిష్యత్తులో ఉండదు. కానీ ఇప్పుడు ఏదో చేస్తున్నారో కొంత చేస్తున్నారుగా, వాళ్ళ విషయంలో మొన్నే చెప్పాం. ఇప్పుడు ఎవరైతే తప్పుడు కేసు పెట్టుతారో, తప్పుడు గవాయిలు ఇస్తున్నారో, తప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారో, డెఫినెట్గా అది కూడా మనం చూసుకోవాల్సింది. ఇన్ని రోజులు చేయలేదు, ఇప్పుడు 73 ఏళ్ళు దాటినాయి. ఇంతమంది 73 తర్వాత నేను చేసేది ఏంటి? అది కూడా వాళ్ళు తప్పుడు కేసు పెట్టిన మీద ఉంటుంది తప్ప సామాన్య జనం మీద ఉండదు. మళ్ళీ మాకు వాళ్ళు అనుకుంటున్నారు ఇంకేదో ఉంటుందట. ఇంకోటి అన్నాడైనా, ఏది అది ఏమంటాడంటే అప్పుడప్పుడు ఇప్పుడు మమ్మల్ని అనే ముందు ఆలోచించుకోవాలి. నిక్కచ్చి గల కార్యకర్త ఏమున్నాం, దాదాపు 39-40 ఏళ్ళు ఆ పార్టీ ఉన్నాం, 10 ఏళ్ళు ఈ పార్టీ ఉన్నాం. ఆయనే అప్పుడప్పుడు అంటాడు నేను కాపాడినా ఇది పార్టీ. ఎన్నికల ముందు 6 మాసాలు రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్లో కలుతున్నా వచ్చేటప్పుడు రేపు డేటు మా డేట్ ఒక 20 డేట్లు వచ్చినాయి. ఏది ఇప్పుడున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్లో కలుతుందని ఒక 3 మాసాలు 30 సార్లు పేపర్లు వచ్చింది, కలుతుండే. బీఆర్ఎస్ పార్టీ అక్కడ తీసుకోలేదు. అదే కనుక మళ్ళొక 2-3 నెలలు బీజేపీలో కలుతుండు అదొక 2 నెలలు వచ్చింది, ఆ బీజేపీ పార్టీ అక్కడ తీసుకోలేదు. ఎక్కడ గత్యంతరం లేకుండా అక్కడ ఉన్నాడు, ఎక్కడ లేక. ఇక నేను నిక్కచ్చి ఇంకోసారి ఏమన్నాడు, నేను చెప్తున్నా మనిషి గుణగానాలు అర్థం చేసుకోను. ఇంకోసారి నేను ప్రాంతీయ పార్టీ, ఉత్తర తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఎట్లా అంటే ఒక పార్టీ ఉండి ఇలా నిక్కచ్చి గల వ్యక్తి నువ్వు ఎట్లయితే చెప్పు. నేను ఉత్తర తెలంగాణ పార్టీ పెట్టి నేను కింగ్ మేకర్ అవుతా అన్నాడు. కింగ్ మేకర్ అంటే ఈ తెలంగాణ జరిగే ఎన్నికలకు ఈయన కింగ్ మేకర్ అవుతాడట. మరి నువ్వు పార్టీ ఒక సిన్సియర్ కాంగ్రెస్ ఎట్లయితావయ్యా? మరి నేనున్నా నాకు టికెట్ 89-90 2 సార్లు నాకు టికెట్ రాలేదు. ఏం చేసిందే? 100% లాయర్. 10 బై ఎలక్షన్ నాకు రాలేదు, ఢిల్లీ వేనం రాలేదు. ఏం చేసిందయ్యా? ఏం చేసినా
పార్టీకి లాయల్గా పనిచేస్తే 2014లో 59,500 3 ఒప్పలేదు, దాదాపు 61,000 పైచిలకు రాష్ట్రంలో పర్సెంటేజ్ ఓట్లో నేను సెకండ్ వచ్చాను 2014. నా నీతి నిజాయితీ ఇలా. ఆయన తమ్ముడు సుభాష్ ఉన్నాడు, తెలుసుకోండి. ఆ ఎన్నికల్లో నేను అంతకుముందు ఎన్నికల కోసం ఖర్చు పెట్టిన ₹1 కూడా తీసుకోకుండా సింగిల్ పైసా ఈవెన్ నా కారు, నా డీజిల్, నా డ్రైవర్ తప్ప రూపాయి ముట్టకుండా దివాకర్ పనిచేసాడు. దట్ ఈజ్ దివాకర్ రావు తెలుసుకో. ఇలా ఏ గంటలనే తెలుసుకో. వాళ్ళ దగ్గర అంతా కూడా నో పైసా ముట్ట. నేను ఎవరు అయ్యాలి? 1,00,000 ఖర్చు అయితే 10 లక్షలు ఇవ్వంటాను, 1,00,000 అయితే 10 లక్షలు ఇవ్వంటున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మాట్లాడు కాదు, చెయ్యి అభివృద్ధి చేయవద్దంట. అభివృద్ధి అయితే మేము కాదంట, చెయ్యి. నువ్వు చేసే అభివృద్ధి ఆయన స్వార్థం కోసం తప్ప అభివృద్ధిలో 10 దానిలో పైసలు తప్ప ఇంకోటి ఏ లేదు. రాసి పెట్టుకో. అన్ని బిరామీ కాంట్రాక్ట్లు అన్నీ తెలుసు. తులం బంగారం ఏమైందా? ఇచ్చినవా? రుణమాఫీ 40% రుణమాఫీ రాలేదు. మీకు జగమైన సత్యం. పెన్షన్లు 2 నుంచి 4, 4 నుంచి 6 వచ్చిందా? మహిళలకు 2,500 ఏది పెళ్ళైన మహిళలకు 50 లోపల 20 తర్వాత ఇచ్చావు. ఒక్కరికైనా ఇచ్చావా? రైతు బంధు 7,500 అన్నావు, అది 6, అది 3-4 ఎకరాలకు వచ్చింది. రైతు బీమా ఎగొట్టినావు. నిరుద్యోగ భృతి అడ్రస్ లేదు. మహిళా పిల్లలకు విద్యార్థులకు స్కూటీలు అన్నావు, ఇచ్చినవా చెప్పు? కౌలు రైతులకు ఏమైంది? ఇచ్చినవా? ఇవన్నీ ఏంటి? అన్ని ఇచ్చిన అన్నాడు. ఏమయ్యా? ఓ బస్సు తక్కువ చేసినాం, పోతాను రప్తాను మహిళా తల్లు నో. ఇక గ్యాస్ 30% ఇస్తుండ్రు, 30%. కరెంటు 30%. ఈయన నిన్న అన్ని ఇచ్చినని చెప్పిండు. ఆయనేమో సంతకాలు పెట్టిండు. అడిగాను, ఎట్లా అడిగాను నేను చెప్పాను. ఎందుకంటే అది మళ్ళీ ఇంకో నా ఎమ్మెల్యే ఎలక్షన్ చెప్తా. ఏ రకంగా ఓటు అడిగినా అప్పుడు చెప్తాను అన్నారు. మొన్న వాట్సాప్లో నేను వింటుంటే ఆనాడికి ఇట్లా అడిగినాను వాళ్ళు ఆ లేడీస్ పెట్టింది నేను చూసిన. ఇక మళ్ళీ ఇంకోళ్ళకి నేను పంపే ఉద్దేశం నాకు లేదు. అది ఏముండదు. ఎట్లా అడిగిందంటే ఆనాడు అడిగిన పద్ధతి ఏంది, ఇవాళ మీ పద్ధతి ఏంది అడిగేది. అడగ ఇవన్నీ చెప్పు నువ్వు. ఇవన్నీ చెప్తావా? ఇప్పటికి 2,000 మంది కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి కదా, లక్ష రూపాయలు ఇవ్వాలా. 2,000 మంది లెక్కేసుకో, 20 కోట్లు ఇవ్వలేదు కదా. ఇక నిన్న సంవత్సరం బాగా చేసినాం, ఇంకా ఈ 3 ఏళ్ళు ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేము ఆయనే అంటాడు. ఇక ఎవడెత్తరే నీకు? మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? ఇంకా నామరూపాలకి ఉంటుందా చెప్పండి? అడ్రస్ లేకుండా పోతారు, అడ్రస్ లేకుండా. ఆనాడు 25 సీట్లకు పరిమితం అయింది 294లో, 2009లో 25కే పరిమితం అయింది. రేపు గదే కాదు వస్తానే కదా సర్వేలు, వస్తానే కదా. 6, 7, 8 కన్నా ఎక్కువ వస్తలేదు. 6, 7, 8 కన్నా ఎక్కువ వస్తలేదు సర్వేలు. ఇక నేను వెళ్తా, ఆయన చెప్తాను నేను 10 ఏళ్ళు నేనే ఉంటాను, ఇక్కడ నేను 10 ఏళ్ళు నేనే ఉంటాను. ఎవరు ఉంటారా? నేను జోష్యమా? లేదా జంతర్ మంతరా?